హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం కామెర్ల వ్యాధిని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి మనకు అందరికీ అందుబాటులో ఉండే చిట్కా గురించి తెలుసుకుందామండి. సహజంగా కామెర్ల వ్యాధి అనేది లివర్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి అండి. ఇది అధికంగా మద్యం సేవించడం వల్ల కానివ్వండి, లేదా ఏదైనా ఖరాబ్ అయినటువంటి పాడైనటువంటి ఆహార పదార్థాలు సేవించడం వల్ల కానివ్వండి, కలుషితమైనటువంటి నీటిని సేవించడం వల్ల కానివ్వండి, లేదా ఇంకా మరి కొన్ని కారణాల వల్ల ఈ లివర్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. ఈ లివర్ ఇన్ఫెక్షన్ జరగడం వల్ల బిలిరూబిన్ కంటెంట్ అనేది బ్లడ్ లో పెరుగుతుంది. దీన్ని మనం బిలిరూబిన్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ బిలిరూబిన్ కనుక 1 to 2 వరకు ఉంటే పర్వాలేదు అనుకోవచ్చు, కానీ 2 కన్నా ఎక్కువగా పెరిగింది అనుకోండి, అప్పుడు మీకు కామెర్ల వ్యాధికి గురయ్యారని మీరు అర్థం చేసుకోవాలి. తరచుగా జ్వరం రావడం, మోషన్స్, వామిటింగ్స్ కూడా జరుగుతుంటాయి. కళ్ళు ఎప్పుడు కూడా పసుపచ్చ కలర్ లో కనబడుతూ ఉంటాయి. సో అందుకే వీటిని పచ్చ కామెర్లు అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో మీకు నేను చెప్పబోయే ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో నేల ఉసిరి ఆకుల చూర్ణం కానీ లేదా పునర్నవ, దీనిని అన్ని కూడా మనకు చెరువు గట్ల పండి కానివ్వండి, లేదంటే బావుల దగ్గర కానివ్వండి, ఈ ఎక్కువగానే లభిస్తుంటుందండి పునర్నవ. దీన్ని తెల్ల గలిజేరు అని కూడా పిలుస్తూ ఉంటారు. లేదా నేల ఉసిరి అనేది చిన్న చిన్న ఆకులు ఉంటాయి, దాని కింద చిన్న ఆకుల కింద చిన్న చిన్న కాయలాగా ఉంటాయండి. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏ చూర్ణాలైనా పర్వాలేదు, లేదనంటే డైరెక్ట్గా పచ్చివి తెచ్చుకున్నా పర్వాలేదు. వాటిని మెత్తగా దంచి ఆ రసాన్ని ప్రతిరోజు ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల చొప్పున తాగుతుండాలి. నేల ఉసిరి అయినా పర్వాలేదు, పునర్నవ అయినా పర్వాలేదు. మీకు నేరుగా దొరికితే నేరుగా వాడుకోండి. లేదా అవి దొరకని పరిస్థితులు, అంటే చాలా మంది సిటీలో ఉంటారు. సో అలాంటి వారికి వీటి చూర్ణాలను మీరు ప్రతిరోజు గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగొచ్చు, లేదంటే కషాయం లాగా తయారు చేసుకొని తాగొచ్చు. కానీ ఇది తీసుకునే సందర్భాలలో మీరు ఎట్టి పరిస్థితులు నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, చింతపులుపు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, మసాలాలు కానివ్వండి, ఏవి ఉపయోగించకూడదు. మోస్ట్లీ 100లో 90% పెరుగుతోటి మజ్జిగతో మాత్రమే తీసుకోవాలి. సో అంతే, ఆయిల్ని అస్సలు ఉపయోగించకూడదని. ఇలా మీరు కఠినంగా పథ్యం చేయగలిగితే చాలా త్వరగా ఈ కామెర్ల వ్యాధి నుంచి మీరు బయటపడతారు. ఎందుకంటే కామెర్ల వ్యాధి చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ఎంతో మంది కామెర్ల వ్యాధిని గురి అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా సమస్య ఏదైనా తీవ్రంగా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన సలహాలు, సూచనలు, మెడిసిన్స్ అన్ని కూడా మా వద్ద అందుబాటులో ఉంటాయి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.